తెలంగాణ సెక్రటరియట్లో నకిలీ ఉద్యోగుల హల్చల్తో ప్రభుత్వం అలర్ట్ అయింది. త్వరలోనే ఉద్యోగుల ఐడి కార్డులకు హాలోగ్రామ్, ప్రభుత్వ వాహనాలకు బార్కోడ్ పెట్టేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఉద్యోగులకు, సాధారణ విజిటర్లకు వేరువేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేసే యోచనలు ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్కింగ్ స్థలంలో ఉద్యోగులకు, సాధారణ విజిటర్లకు, ప్రజాప్రతినిధులకు వేరువేరుగా పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్. కార్తిక్, తెలంగాణ సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగుల హల్చల్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఈ ఏడాదిలో 2 కేసులు గుర్తించారు ఎస్పీఎఫ్కి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది. రీసెంట్గా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి భాస్కర్ రావు అనేటువంటి వ్యక్తి రెవెన్యూలో సెక్షన్ ఆఫీసర్ అంటూ దొంగ నకిలీ కార్డుతో సెక్రటేరియట్లోకి ఎంట్రీ అవ్వడమే కాకుండా ఆ సెక్రటేరియట్ అంతా కలియ తిరుగుతున్నారు అన్నటువంటి అంశాన్ని పోలీసులు గుర్తించారు. అట్లాగే నిన్న కూడా అంజయ్ అనేటువంటి వ్యక్తి నకిలీ ఐడి కార్డు, తహసీల్దార్ అంటూ నకిలీ ఐడి కార్డుతో సెక్రటేరియట్లోకి ఎంట్రీ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తే ఎస్పీఎఫ్ బలగాలు పట్టుకొని సైఫాబాద్కు సంబంధించినటువంటి పోలీసులకు అప్పగించారు. 2 కేసులలో కూడా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, విచారణ చేస్తూ ఉన్నారు. వీళ్ళు నకిలీ కార్డుల తయారీలో ఎవరు సహకరించారు, సెక్రటేరియట్ ఇన్సైడ్ ఎవరు సహకరిస్తూ ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి తిరుగుతూ ఉన్నారు, ఏమేమి చేశారు, ఎవరెవరిని కలిశారు అన్నటువంటి అంశాలన్నింటి మీద కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇదంతా ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే మరొక వైపు ప్రభుత్వం అలర్ట్ అయింది. ఉద్యోగుల ఐడి కార్డులకు హెలోగ్రామ్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఎంప్లాయీస్కు సెక్రటేరియట్ ఇన్సైడ్ వచ్చేటువంటి ఎంప్లాయీస్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బార్కోడ్ పెట్టి టోల్ గేట్ల దగ్గర ఏ రకంగా అయితే ఇన్సైడ్ వెళ్ళేటువంటి సందర్భంలో ఆ బార్కోడ్ స్కాన్ అయితేనే ఈ గేట్లు ఎంట్రీ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఎంట్రీకి సంబంధించి సాధారణ విజిటర్లకు ఒక క్యూ లైను, అట్లాగే ఎంప్లాయీస్కి మరొక క్యూ లైన్ను పెట్టేటువంటి కసరత్తు కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక దాంతోపాటు ఇన్సైడ్ పార్కింగ్ అంతా కూడా కొంత గజిబిజిగా ఉంటుంది. విజిటర్లకు, ఉద్యోగులకు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒకే దగ్గర పార్కింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో వేరువేరుగా పార్కింగ్ను ఏర్పాటు చేసేటువంటి కసరత్తు కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయం మీద ఇప్పటికే సీఎస్ దగ్గరికి ఆ ప్రణాళిక అంతా కూడా వెళ్ళినట్లు కూడా సమాచారం అంతా ఉంది. త్వరలోనే దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా సెక్రటేరియట్కి ఆయా జిల్లాల నుంచి ప్రజలు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో నకిలీ ఉద్యోగుల హల్చల్ ఎక్కువ అవుతున్నటువంటి సందర్భం కాబట్టి ఏదైనా జరిగితే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే మిగతా భద్రతకు సంబంధించినటువంటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకునేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. కార్తీక్. రైట్ శేఖర్.